వెల్కమ్ టు బాను ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ఫాస్టాగ్ గురించి ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఈ వీడియో నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టాగ్ అంటే ఏంటి, అది ఎలా అప్లై చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎవరికైతే 4 వీలర్స్ కారు అన్న ఏదైనా సరే 4 వీలర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్ వెళ్ళడానికి మనం మధ్యలో ఉన్న హైవే నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని టోల్ గేట్స్ అంటూ మీకు ఎదురుపడతాయి. ఆ టోల్ గేట్స్కి మనం ఎంతో అమౌంట్ పే చేస్తూ ఉంటాం, అంటే 30-50 సంథింగ్ ఎంతో అమౌంట్ పే చేస్తూ ఉంటాం. అలా పే చేయకుండా ఇప్పుడు ఒక కొత్తగా December 1 తర్వాత నుంచి ఒక డిజిటల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డిజిటల్ సిస్టమ్ అనేది ఇదే ఫాస్టాగ్. యాక్చువల్గా ఇంతకుముందు వరకు మనం పే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడేమో అలా వస్తుందంటే ఫాస్టాగ్ అప్లై చేయడం వల్ల మనకు ఒక ట్యాగ్ అనేది ఒకటి వస్తుంది. అది తీసుకెళ్లే ట్యాగ్ని మనం కార్కి అటాచ్ చేయాలి. చేసిన తర్వాత మనం యాక్టివేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే మీరు హైవే నుంచి వెళ్తుంటారో టోల్ గేట్స్ నుంచి ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది. అంటే పైన కెమెరాస్ నుంచి మీకు ఒక స్కాన్ కోడ్ లాగా డిటెక్ట్ అవుతుంది, అంటే మీ అకౌంట్ నుంచి డిటెక్ట్ అవుతుంది అనేది ఈ ఫాస్టాగ్ ఫెసిలిటీ. అయితే ఇది డిసెంబర్ తర్వాత నుంచి ఇప్పుడు టోల్ గేట్స్ దీనివల్ల మనకు యూజ్ ఏంటిదంటే, మనం వెళ్ళేటప్పుడు టోల్ గేట్స్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది. అలాగే మన అమౌంట్ కూడా మనం చేంజెస్ మన దగ్గర, అంటే మన దగ్గర చిల్లర చేంజెస్ ఉండవు కదా, అప్పుడు ఆటోమేటిక్ మీకు ఆన్లైన్ నుంచి కట్ అవ్వడం వల్ల మీకు కొంచెం సేఫ్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఎలా అప్లై చేయాలంటే, ఇప్పుడు ఒక ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది ఫాస్టాగ్ పేటిఎంలో. దానికన్నా ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. ఎవరైతే ఫాస్టాగ్ తీసుకోకుండా ఉంటారో December 1 తర్వాత వాళ్ళకు అమౌంట్ అనేది డబుల్ అవుతున్నాయి. అంటే అది ఎంత అవుతాయని చెప్పలేము. అంటే 60 రూపీస్ ఉంటే 120 రూపీస్ అవ్వచ్చు ఎవరైతే ఫాస్టాగ్ తీసుకోలేరో. ఇప్పుడు ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. పేటిఎం నుంచి ఫ్రీగా మనకు ఫాస్టాగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్లో చూపిస్తాను. చూడండి, స్క్రీన్లో నేను పేటిఎం ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ బార్లో నేను ఫాస్టాగ్ అని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత మీకు ఇలా బ్యానర్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ December 1 అని ఇక్కడ కింద చూపిస్తుంది మీకు డేట్. దాని తర్వాత నేను పైన చూపిస్తున్నాను. చూడండి, మీకు బై ఫాస్టాగ్ అని ఉంది, మేనేజ్ ఫాస్టాగ్ అని ఉంది, యాడ్ మనీ ఉంది, అదర్ టోల్ ఛార్జెస్ అని ఉంది. అయితే ఇప్పుడు నేను బై మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా తీసుకోవాలో చెప్తాను. తర్వాత దీంట్లోకి మనం ఫాస్టాగ్ దానికి ఒక యాప్ త్రూగా మనము అమౌంట్ ఒక రీఛార్జ్ లాగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాతనే మీకు అమౌంట్ డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు బై మీద క్లిక్ చేస్తున్నాను. ఫాస్టాగ్ ఫస్ట్ మనం క్యూఆర్ అది కావాలి కదా, స్టిక్కర్, దానికోసం. ఇక దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా బ్యానర్ అనేది కనపడుతుంది. పేటిఎంలో కనబడుతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపిస్తున్నారు. చూడండి, ఫాస్టాగ్ ప్రైస్ అనేది 100 రూపీస్, కానీ ఫ్రీ అని పెట్టి చూపిస్తున్నారు. అంటే పేటిఎం త్రూ చేసుకుంటున్నారు కాబట్టి 100 రూపీస్ ఫ్రీ. యాక్చువల్ ప్రైస్ అయితే 100 రూపీస్, కానీ ఫ్రీగా. అలాగే మినిమం బ్యాలెన్స్ టు మెయింటైన్ అంటే 150. మీకు సపోజ్ మొత్తం కలిపి మీరు 150 ప్లస్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ 250, ఈ అంత అమౌంట్ 400 అవుతుంది. 400 పే చేస్తే మీకు మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అని చెప్పి మీకు 150 యాడ్ అవుతుంది. అలాగే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కూడా రీఫండ్ అవుతుంది. దాంతోగా మీకు ఫ్రీగా ఇది ఫాస్టాగ్ అనేది తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవాలనుకుంటే కింద ఉన్న ఇక్కడ చూడండి, కింద డ్రాగ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఫోటో ఆఫ్ ఆర్సీ, అంటే మీ వెహికల్ ఉన్న ఫోటో తీసుకోవాలి, ఫ్రంట్ ఉన్న ఆర్సీ. అలాగే బ్యాక్లో ఉన్న ఫోటో కూడా తీసుకొని దీంట్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఆఫర్స్ని క్లిక్ చేసి బై చేయాలి. బై నౌ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డేస్లో మీకు కార్డ్ ఒక స్టిక్కర్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టిక్కర్ వచ్చిన తర్వాత ఆ స్టిక్కర్ మీరు వెహికల్ ముంగట ఫ్రంట్లో మీరు ఆ స్టిక్కర్ని యాడ్ చేయాలి. చేసిన తర్వాత మీరు దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే, ఒకటి ఫస్ట్ త్రూ ఏంటంటే, మీరు మీ దగ్గరలో ఉన్న నియర్ టోల్ గేట్ ఉంటాయి కదా, ఆ టోల్ గేట్ దగ్గర నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి, మీకు మీ స్టోర్లో ఫాస్టాగ్ అనే ఒక యాప్ ఉంటుంది, మీ యాప్ స్టోర్లో. ఆ ఫాస్టాగ్ నుంచి కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినది అయిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.